అమెరికా, ఇజ్రాయెల్ ఏం ఊహించి లేదనుకుంటే ఏమనుకోని ఇరాన్ మీద దాడి చేశాయో తెలియదు గానీ, ఇరాన్ ఈసారి మాత్రం అమెరికాకి లొంగలేదు. పైగా ఈ 2 దేశాలు అనుకున్న విధంగా ఎక్కడా కూడా ఇరాన్ వెనక్కి తగ్గలేదు. తాడో పేడో దెబ్బలు తిన్నా సరే, కిందకి పడినా సరే, తన చేయి పై చేయి అవ్వాలనే విధంగా దాడి చేసింది. దాని వెనక రష్యా ఉందో, చైనా ఉందో, ఏ బలముందో తెలియదు కానీ గట్టిగానే కొట్టింది. 3 నెలలుగా నిరవధికంగా పోరాడింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా వివిధ దేశాల యొక్క రాజకీయ ఒత్తిడికి తలొగ్గాల్సి వచ్చింది. తన యొక్క ఉనికి కోల్పోతున్నటువంటి పరిస్థితి అమెరికాకి పెద్దగా ఏమీ లేదు. ఇరాన్ తోటే పోరాడలేకపోతున్నటువంటి పరిస్థితికి అమెరికా వచ్చేసింది అన్న విధంగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ విధంగా విమర్శలు చేస్తున్నప్పుడు, ఇక దీన్ని ఒప్పందం చేసి ఈ యుద్ధాన్ని ఇక్కడతో ఆపకపోతే ఉన్న పరువు కూడా ఊడిపోద్దేమో అన్న విధంగా ట్రంప్ వెంటనే ఈ ఒప్పందం చేసుకోవడం, ఇప్పటికీ చకచక సంతకాలు కూడా జరిగిపోయాయి. ఇలాంటి నేపథ్యంలో ఇటు ఇజ్రాయెల్ అనుకున్నటువంటి ఏదైనా సాధించిందా? ఇజ్రాయెల్ అనుకున్న లక్ష్యాలు ఏదీ సాధించలేదు. హమాస్ అలాగే బలంగా ఉంది, హెజ్బొల్లా బలంగానే ఉంది, ఇరాన్ యొక్క ఉనికి అలాగే ఉంది. పైగా ఇరాన్లో ఉన్నటువంటి ఐఆర్జీస్ ఏదైతే ఉందో, ఇరాన్ ఇస్లామిక్ గాడ్స్ కోర్, అది ఇంకా బలపడింది. ఈ నేపథ్యంలో ఇరాన్ అమెరికా ఒప్పందం అనేది ఇజ్రాయెల్కి సంకటమే. అటు ఒకవైపు రాజకీయంగా నెతన్యాహు ఏమొచ్చేసి ఒత్తిడి ఎదుర్కొంటున్నాడు. ఇప్పుడు రాజకీయంగా కూడా ఆయన్ని విమర్శిస్తున్నారు. ఇది చాలా గట్టి దెబ్బ నెతన్యాహుకి, రాజకీయ ఒత్తిడిని తీసుకొచ్చినటువంటి దెబ్బ. పైగా ఆయన ఏదైతే అన్నాడో, గత 3 సంవత్సరాలుగా హమాస్ మీద చేస్తున్నటువంటి దాడి, ఇక హమాస్ కానీ, హెజ్బొల్లా కానీ, ఇరాన్ కానీ ఏవి కూడా వాటి యొక్క ఉనికిని లేకుండా చేస్తానన్నటువంటి వాగ్దానానికి ఇది గట్టి గండి కొట్టేసింది. వాస్తవంగా చెప్పాలంటే ట్రంప్ తన స్వార్థం కోసమే ఉంటాడు తప్ప అది ఇజ్రాయేలా లేకపోతే ఇంకొక దేశమా అనేది చూడడు. తన స్వార్థం కోసమే వాళ్ళు ఉంటారు. కానీ ఇప్పుడు దెబ్బ అయింది ఎవరికి? ఇజ్రాయేల్కి దెబ్బ పడింది. ఇజ్రాయేల్కి, ముఖ్యంగా నెతన్యాహుకి. ఎందుకు అంటే ఇరాన్ ఏదైతే ఆ యొక్క యురేనియం కలిగి ఉందో ఆ యురేనియాన్ని కూడా కోల్పోలేదు. అటువైపు ఏమొచ్చేసి బాలిస్టిక్ క్షిపణి ప్లాంట్ని కోల్పోలేదు, హమాస్ని కోల్పోలేదు, హెజ్బొల్లాని కోల్పోలేదు, అలాగే హూతీల్ని కోల్పోలేదు. అన్ని ప్రాక్షీలు బాగానే ఉన్నాయి, అన్ని గ్రూపులు బాగానే ఉన్నాయి. అంటే దెబ్బ తిన్నాయి తప్ప అది వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యం నెరవేరలేదు. ముఖ్యంగా ఇజ్రాయేల్ ఏదైతే అనుకున్నారో ఈ దెబ్బతో ఇరాన్ ఖతమైపోద్ది, ఇరాన్ కనుక ఖతమైపోతే హమాసు అలాగే హెజ్బొల్లా ఈ 2 కూడా ఖతమైపోతాయి అన్న విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు జరిగినటువంటి ఒప్పందం విషయంలో ఇజ్రాయెల్ అయితే తీవ్ర అసంతృప్తితోనే ఉంది. పైగా ఇక్కడ రాజకీయంగా కూడా ఇది ఊహించినటువంటి దెబ్బే నెతన్యాహుకి. మరి ఎలా ముందుకు నిర్ణయాలు తీసుకుంటారో తెలియదు కానీ ఈ ఒప్పందంలో హెజ్బొల్లా నుంచి వెనక్కి తగ్గాలి అనే విషయంలో మాత్రం ఇంకా ఇజ్రాయెల్ వెనక్కి తగ్గలేదు. మేము ఏదైతే సరిహద్దు నుంచి 10-12 కిలోమీటర్ల ముందుకెళ్ళామో ఆ భూభాగాన్ని అయితే విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఇప్పటికే ఈ ఒప్పందం వల్ల మాకు నష్టమే తప్ప లాభం ఏమీ లేదు, మేమైనా మా కోసం పోరాడతామని ఇప్పుడు నెతన్యాహు తన యొక్క స్టేట్మెంట్ని ఇవ్వడం జరిగింది. ఐడిఎఫ్ కూడా అదే స్టేట్మెంట్కి కట్టుబడి ఉంది.